దీపని వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చంపుంటారు? వాళ్ళను చంపేంత శత్రువులు ఉంటే దీప నాకు చెప్పేదే. నా దగ్గర ఏదీ దాచలేదు. ఒకవేళ మా విషయం తెలిసి ప్రకాష్ చంపి ఉంటాడనుకుంటే తల్లిని ఎందుకు చంపుతాడు? ప్రకాష్ కూడా మర్డర్ చేయబడ్డాడు కదా. అసలు ఏం జరిగి ఉంటుంది? సీను మేడం వాడిని బయటికి తీసుకురా. గట్లనే మేడం. నువ్వు కానీ రా బయ్. రా. రేయ్! ఏమంత ఘనకార్యం చేసావని కూర్చుంటున్నావురా? నువ్వేమైనా విప్లవకారుడువా, ఉద్యమకారుడువా, లేక పొలిటీషియన్వా? చెప్పు, దీపా ఫ్యామిలీని ఎందుకు చంపావు? నేను చంపలేదు మేడం. వాళ్ళ ఫ్యామిలీకి ఇలా అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. వింటున్నారా మేడం? చంపి మళ్ళా బాధపడుతున్నాడంట. దీని కంటికి మనం పాగలగల్లలాగా కనిపిస్తున్నాం మేడం. చంపలేదు అనడానికి సాక్ష్యం ఏంటి? నా ఆత్మ సాక్షిగా చెప్తున్నాను మేడం, నేను చంపలేదు. సరే, దీపా నీ భార్య మంచి ఫ్రెండ్స్ కదా? అవును. మరి నువ్వు ప్రకాష్ కూడా మంచి ఫ్రెండ్సేనా? చాలా మంచి ఫ్రెండ్స్. అంటే నువ్వు దీప మంచి దోస్తులా? అడిగేది నిన్నే, చెప్పు. దీపా నువ్వు మంచి ఫ్రెండ్సా? జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. ఏది చెప్తే అది నమ్మడానికి నీ భార్య లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఏంటో నాకు బాగా తెలుసు. సరళ ప్రకాష్ది కూడా మీలాంటి ఫ్రెండ్షిప్పేనా? చిజీ కాదు, ప్రకాష్ సరళ గుడ్ ఫ్రెండ్స్. అంటే మీరు బ్యాడ్ ఫ్రెండ్సా? చూడు, నిజం ఒప్పుకుంటే తన్నులు తినకుండా కోర్టుకెళ్తావు. ఆలోచించుకో. మీరనుకునే సంబంధం ఉంది మేడం. మేమనుకున్న సంబంధం ఏంట్రా? ఏ సిగ్గొట్టొచ్చిందా? అభిమానం అడ్డొచ్చిందా? చెప్పు, ఏం సంబంధం? దీపతో నాకు ఎఫ్ఐఆర్ ఉండేది మేడం. అంటే పెళ్లి గిట్ట చేసుకుందాం అనుకుర్రా? లేదు. అంటే సాగినంత కాలం గిట్లనే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, అంతే కదా? ఏ సిగ్గొట్టొచ్చిందా? అభిమానం అడ్డొచ్చిందా? చెప్పు, ఏం సంబంధం? దీపతో నాకు ఎఫ్ఐఆర్ ఉండేది మేడం. అంటే పెళ్లి గిట్ట చేసుకుందాం అనుకుర్రా? లేదు. అంటే సాగినంత కాలం గిట్లనే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, అంతే కదా? లక్షణమైన భార్యని ఇంట్లో పెట్టుకొని ఒక మంచి ఫ్యామిలీని చిందరవందర చేసావు కదరా. ఇగో మేడం, గీందెంత తప్పు ఉందో గా సచ్చిన పాపది కూడా గంతే తప్పున్నది. మరి గా పాపని తిట్టరేంది? తిట్టడం దేనికి? తగిన మూల్యం చెల్లించుకుంది కదా. అనవసరంగా ఒక తల్లిని, ఒక అమాయకుడిని పొట్టను పెట్టుకున్నారు. మేడం, అంత మాట అనకండి. మా ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న మాట వాస్తవం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,